తొండి వినాయకుడికి శ్రీరాముడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనందరం కూడా నడిచే దేవుడు అని చెప్పుకునేటువంటి కంచిస్వామి 100 సంవత్సరాలు ఈ భూమి మీద నడిచి ఈ భూమిని పవిత్రం చేసి తన మాటలతోటి తన నడకతోటి మన అందరినీ కూడా పవిత్రులు చేశారు. అటువంటి మహానుభావుడు గణపతి అని ప్రత్యేకంగా పుస్తకం రాశారు. అందులో ఆ నడిచే దేవుడు ప్రస్తావించారు ఈ తొండి వినాయకుడి గురించి. తొండి వినాయకుడు అని అంటే రాముల వారు శివుణ్ణి పూజ చేసినట్లుగా మనకి రామేశ్వరం మనకి ప్రసిద్ధి. అయితే ఇందాక నేను మీకు ప్రస్తావించినట్లుగా శివుడంతటి వాడు కూడా ఆ త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు వినాయకుడి పూజ ఎలా చేశాడో రాముడు కూడా వినాయకుడి పూజ చేశాడు. ఆ పూజ చేసినటువంటి వినాయకుడికే తొండి వినాయకుడు అని పేరు. ఇది ఎక్కడుందండి? ఎక్కడుందంటే కంచిస్వామి వారు చెప్పారు ఆ గణపతి అనేటువంటి ఆ పుస్తకంలో. ఎక్కడ ఉందనంటే నవపాషాణపురము రామేశ్వరం దగ్గర, ఆ నవపాషాణపురం దగ్గర ఉప్పూరు అని ఉంది. ఆ ఉప్పూరు అనేటువంటి ప్రాంతంలో నవగ్రహ పూజ చేసిన తర్వాత ఆ ప్రదేశానికి దగ్గరలో ఈ శ్రీరామచంద్రుడు కూడా వినాయకుడి యొక్క పూజ చేశాడు. అది చేసినందుకే దాన్ని తొండి వినాయకుడు అని తమిళ భాషలో ఆరాధనీయుడైనటువంటి వినాయకుడు అని చెప్తారు. ఇక్కడ మనకి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏంటండి ఇది? మన పురాణాలు ఈ పాత్రలన్నీ కూడా చాలా ఏదో చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వినేవాళ్ళం వింటున్నాము, చాలా కలగా పొలగంగా ఉంటున్నాయి. ఏంటి? శివుడు గొప్పవాడని అంటున్నాము, మళ్ళీ అంత శివుడు కూడా తనకి పుత్ర సమానుడైనటువంటి వినాయకుడిని పూజ చేస్తున్నాడు. రాముల వారిని గొప్పవాడు అంటున్నాము, పోనీ ఆయనకి నమస్కారం చేద్దామని అంటే రాముడు ఇంకొకటికి నమస్కారం చేస్తున్నాడు. శివుడిని గొప్పవాడు అనుకుంటున్నాము, మళ్ళీ శివుడు వినాయకుడిని పూజ చేయటం ఏమిటి? అంటే వీళ్ళందరికంటే వినాయకుడు గొప్పవాడా? గొప్పవాడు. ఒకే శక్తి. మళ్ళీ కంచిస్వామి వారు దీన్ని పరిష్కారం చేశారు. ఒకే శక్తి నాయన, ఒకే శక్తి, ఒకే శక్తి. మూలాధార శక్తి ఒకటి ఉంది. ఎందుకంటే శరీరంలో యోగశాస్త్రం మళ్ళీ సమన్వయం చేసుకోవాలి. మూలాధారం వినాయకుడు. అక్కడి నుంచి దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరుని నువ్వు మర్చిపోకు, అంతేగాని మన బాంధవ్యాలతో పాటుగా వాళ్ళని పిలుచుకోకు. శివుడు, శివుడి యొక్క కుమారుడు, లోకంలో నీకు అర్థం కావడం కోసం కల్పించినటువంటివి ఇవన్నీ. వాళ్ళు మూలాధార శక్తి మాత్రం వినాయకుడే. అందుకే మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు. ఈ ఒక్క తత్వం నువ్వు గ్రహించు, మూలాధార శక్తి మాత్రం గణపతి. ఇది మనం గ్రహిస్తే ఈ తొండి వినాయకుడు ఎందుకు జరిగిందో మనకి తెలుస్తుంది.